ఎన్నికల ప్రచారంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేల్చిన రెడ్ బుక్ బాంబు సౌండ్లు రీసౌండ్ ఇస్తున్నాయి. వైసీపీ నేతల అరాచకాలు, వైసీపీతో అంటగాగిన అధికారులను టార్గెట్ చేస్తూ పార్టీ కార్యకర్తలు టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టిన వారి లెక్కలు తేల్చే పుస్తకమే రెడ్ బుక్ అని స్పష్టం చేశారు లోకేష్. దాన్ని అప్పట్లో వైసీపీ నాయకులు ఎద్దేవా చేశారు. అయితే ఇప్పుడు జగన్ మొదటిసారి ఆ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు. దాంతో వైసీపీ పెద్దలకు, వారికి సహకరించిన అధికారులకు రెడ్ బుక్ భయం గట్టిగానే పట్టుకున్నట్లు కనిపిస్తుంది. వైసీపీలో రెడ్ బుక్ కలకలం మొదలైంది. యువగళం పాదయాత్ర సమయంలో ప్రస్తుత మంత్రి ఈ రెడ్ బుక్ గురించి ప్రకటించారు. అక్రమ కేసులు, ఓవర్ యాక్షన్ చేసిన అధికారులు, వైసీపీతో అంటకాగి ఇష్టానుసారం ప్రవర్తించిన ఉన్నత స్థాయి అధికారుల పేర్లన్నీ ఇందులో ఉన్నాయని టీడీపీ నేతలు పలు సందర్భాల్లో చెప్పారు. అధికారంలోకి వచ్చాక లోకేష్ కూడా జాతీయ మీడియా వేదికగా ఆ రెడ్ బుక్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. వైకాపా నాయకులు, కొంతమంది అధికారులు ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళి ఎర్ర బుక్ గురించి మాడుతున్నారు. నేషనల్ మీడియాలో కూడా చర్చకి వచ్చిందండి ఎర్ర బుక్. అమ్మా, ఈ ఎర్ర బుక్ ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? ఏ అధికారులైతే, ఏ వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మా పసుపు సైన్యాన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేర్లన్నీ నేను ఇక్కడ రాసుకున్నాను. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. తప్పు చేసిన వాళ్ళందరినీ తప్పనిసరి యాక్షన్ తీసుకుంటాం. సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. పార్టీ కార్యకర్తలు, టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టిన వారి లెక్కలు తేల్చే పుస్తకమే రెడ్ బుక్ అని లోకేష్ స్పష్టం చేశారు. అయితే లోకేష్ రెడ్ బుక్ గురించి ప్రకటించినప్పుడు వైసీపీ నేతలు సెటైర్లు విసురుతూ ఎద్దేవా చేశారు. అయితే మాజీ సీఎం జగన్ మాత్రం దాని గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఆయన ఎప్పుడూ ఈ రెడ్ బుక్ వ్యవహారంపై స్పందించిన దాఖలాలు లేవు. తాజాగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి 25 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చారు మాజీ ముఖ్యమంత్రి. పిన్నెల్లిని కలిసొచ్చాక మీడియాతో మాట్లాడిన జగన్ ఈ రెడ్ బుక్ పై తొలిసారి స్పందించారు. రెడ్ బుక్ పేరుతో టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆఫీసులపై దాడులు కూడా చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు పెట్టుకొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్, మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్, గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్, గ్రామ స్థాయిలో ఇంకో నాయకుడు గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్. రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు? అతి దారుణంగా, అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది, కానీ ఎవడు మాట్లాడడం లేదు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళే కొడతారు, మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు. ఎన్నికల ఫలితాల ముందే పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం సహా పలు కేసులు నమోదయ్యాయి. ఆ కేసులన్నీ చంద్రబాబు అక్రమంగా పెట్టించారంటున్న జగన్ ఓటమి తర్వాత మొదటిసారి ప్రతిపక్ష నేత పాత్ర పోషించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అసలు ఎన్ని అప్పులున్నాయో కూటమి ప్రభుత్వానికి ఇప్పటికీ అంతుపట్టడం లేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉండి ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అపర చాణక్యుడు సీఎం చంద్రబాబే గత 5 ఏళ్లలో ఏం జరిగిందో అర్థం కావడం లేదని అంటున్నారు. అప్పులు ఎంతున్నాయో ఇంకా నాకే తెలియదు. ఎతుకుతున్న రికార్డ్స్ అన్నీ, వ్యవస్థలు ఎక్కడున్నాయో నాకే తెలియదు. అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది. బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేసారు. మళ్ళీ ఈ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది. ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను నేను. చాలామంది వచ్చారు, చాలామంది ఓడిపోయారు, చాలామంది వెళ్ళారు. కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికి రాడు, అలాంటి వ్యక్తి వచ్చాడని 5 ఏళ్లు నిరూపించిన ఏకైక వ్యక్తి మొన్నటి వరకున్నాడు. పేరు కూడా నేను చెప్పకూడదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా 1వ తేదీనే పింఛన్లు పంపిణీ చేసింది కూటమి సర్కారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు పెంచిన మొత్తాలతో ఇంటింటికి వెళ్లి డబ్బులు అందజేసింది. అది మింగుడు పడనట్టు బడులు ప్రారంభమైన అమ్మఒడి ఇవ్వడం లేదని, మిగిలిన పథకాల బట్టన్లు ఇంకా నొక్కలేదని సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టారు. మొత్తం మీద వైసీపీకి రెడ్ బుక్ భయం గట్టిగానే పట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఆ తడబాటుతోనే పిన్నెలికి జగన్ క్లీన్ చిట్ ఇచ్చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.